అందరికి నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు మొత్తం ఒకేసారి గనక 2025 మార్చి 31 తారీఖు లోపు గనక ఎల్ఆర్ఎస్ ఫీజు మొత్తం ఒకేసారి కట్టినట్టయితే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ ఇస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఎల్ఆర్ఎస్ పూర్తి స్థాయి ఫీజుని ఏ బేస్ చేసుకొని కట్టాలి, ఎంత పర్సెంటేజ్తో కట్టాలి, ఎవరెవరు కట్టాలి, ఎల్ఆర్ఎస్ ఫీజుని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి అనే దాని గురించి ఒక మంచి వీడియో చేశాను. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ కూడా తప్పకుండా చూడవలసిన ఒక మంచి వీడియో ఇది. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి అన్ని విషయాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ బంపర్ ఆఫర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులకి ఎల్ఆర్ఎస్ ఫీజు మొత్తం ఒకేసారి కట్టడం వల్ల వారికి 25% రాయితీ ఇస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ 25% రాయితీ బంపర్ ఆఫరు ఎందుకు ప్రకటించిందంటే, గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది ప్లాట్ల యజమానులు సుమారుగా 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ గాక పెండింగ్లో ఉండటం వల్ల వీళ్ళందరూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ చేయడం కోసమే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు ఒకేసారి కట్టడం వల్ల 25% రాయితీ ఇస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎల్ఆర్ఎస్ పెండింగ్లో ఉన్న ఫైళ్ళన్నీ వేగంగా క్లియర్ చేయడం కోసమే ఈ ప్రక్రియని ప్రారంభించడం ఉంటుంది ప్రభుత్వం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ కూడా 2025 మార్చి 31 తారీఖు లోపు మీరందరూ కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు ఒకేసారి కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ బంపర్ ఆఫర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలంటుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ ఫీజు పూర్తి స్థాయిలో ఎలా కట్టాలంటే క్లియర్గా వినండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎల్ఆర్ఎస్ కోసం ఉదాహరణకి 4 ప్లాట్ల కనుక ఒకే సెల్ నెంబర్ తోటి 4 ప్లాట్ల కనుక మనం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ 4 ప్లాట్లకు కలిపి మనం ఎల్ఆర్ఎస్ ఫీజు మొత్తం కట్టినట్టయితేనే ఆ ఎల్ఆర్ఎస్ ఫీజు 25% రాయితీ వస్తుంది. లేకపోతే 4 ప్లాట్లు ఉన్నాయి, నాకు ఒక్క ప్లాట్కి డబ్బులు ఉన్నాయి, మిగతా 3 ప్లాట్లకు డబ్బులు లేవు అంటే అట్లా కుదరదు. 4 ప్లాట్లకు అయితేనే తీసుకుంటుంది. 4 ప్లాట్ల క్లియర్ కడితేనే అక్కడ ఎల్ఆర్ఎస్ 25% రాయితీతోటి చూపిస్తుంది అక్కడ. లేకపోతే తీసుకోవట్లేదు. 4 ప్లాట్లకు ఒకేసారి కట్టాలి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు 4 ప్లాట్లు కనుక ప్లాట్ల యజమాని అయి ఉండి ఒక ప్లాటు 2 ప్లాట్లు అమ్మినా ఆ 2 ప్లాట్లు కట్టపోయినా ఈయన దగ్గర 2 ప్లాట్లు ఉన్నా కానీ అట్లా కూడా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ తీసుకోవట్లేదు. ఆ కొన్న వాళ్ళు ప్లస్ మీ దగ్గర ఉన్న 2 ప్లాట్లు ఈ 4 ప్లాట్లకు కలిపి ఏ మొబైల్ నెంబర్ తోటైతే మీరు ఎల్ఆర్ఎస్ కోసం ఎన్ని గజాలు అయితే అప్లై చేశారో అన్ని గజాల వరకు పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టినట్టయితేనే ఆడ 25% పోగా మిగతా అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ను కూడా మీరు ఆన్లైన్లో కట్టాల్సి వస్తుంది. అది ఎలా కట్టాలని కూడా మీకు క్లియర్గా వివరిస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే, ఏ బేస్ ప్రకారం మనం ఎల్ఆర్ఎస్ కట్టాలంటే మన డాక్యుమెంట్లో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ప్లస్ 2020లో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం 2 బేస్ చేసి ఉన్న అమౌంట్ని 14% ప్రకారం మనం ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుంది. ఆ ఎల్ఆర్ఎస్ డబ్బులు పూర్తి స్థాయిలో మనం ఆన్లైనే కట్టాల్సి వస్తుంది. ప్లాట్ల యజమానులు అందరూ కూడా ఈ విషయాన్ని మరీ గమనించగలరు. అర్థమైంది కదా? మున్సిపాలిటీలో అయినా ఇదే రూలు, గ్రామ పంచాయతీ పరిధిలో అయినా ఇదే రూలు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నా కానీ ఇదే రూలు వర్తిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఓన్లీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ చూపిస్తుంది. ఇంతకు ముందు మీకు ప్లాట్ ఉండి ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోకపోయినా కానీ వాటి సంగతి ఏం చూపెట్టలేదు. వాటికి ఇంకా అప్డేట్స్ అనేవి ఇంకేమీ రాలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ ని ఎక్కడ కట్టాలంటే, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ మీ దగ్గర ఉన్న మొబైల్ నుంచే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికో పోయి కట్టాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఉన్న మొబైల్లో కట్టుకోవచ్చు. అది ఎలా కట్టాలని కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా క్లియర్గా వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు మొబైల్ ఫోన్ ద్వారా ఎలా ఎల్ఆర్ఎస్ ఫీజు పూర్తిగా కట్టవచ్చో క్లియర్గా చూపించాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరు కూడా క్లియర్గా చూడండి. మనం ఎల్ఆర్ఎస్ ఫీజు ఎలా కట్టాలంటే, ఎల్ఆర్ఎస్ 2020 అని టైప్ చేసి మనం గూగుల్లో సెర్చ్ చేసి మనం కనుక సైట్లోకి వెళ్ళామంటే వెల్కమ్ టు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని వస్తుంది. దీని మీద కనుక ఈ సైట్లో కనుక మనం వెళ్ళినట్టయితే మనకి ఎమ్మటే ఈ ఆప్షన్ అయితే వస్తుంది. హోమ్ ఆఫీసర్ లాగిన్ ప్లస్ సిటిజన్ లాగిన్ వస్తుంది. మనం కనుక సిటిజన్ లాగిన్లో కనుక ఇట్లా మనం మళ్ళీ ఎంట్రీ అంటే సిటిజన్ లాగిన్ మొబైల్ నెంబరు జనరేట్ ఓటీపీ అని వస్తుంది. మనం మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయడంలోనే మనకి ఇట్లా ఓటీపీ ఎంట్రీ చేస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేయడంలోనే మనకి ఇక్కడ వ్యాలిడ్ డేట్ అని వస్తుంది. ఈ వ్యాలిడ్ డేట్ మీద కనుక మళ్ళీ మనం అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. అప్లికేషన్ డీటెయిల్స్ మనకి ఇక్కడ మీకు దగ్గర మీరైతే ఎన్ని ప్లాట్లకు అప్లై చేశారో ఎన్ని అప్లికేషన్లను కూడా మీరు ఎన్నైతే ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఇక్కడ అప్లికేషన్లు అయితే అన్ని చూపించడం జరుగుతుంది. అన్ని అప్లికేషన్లు ఒకే మొబైల్ ద్వారా కనుక మీరు ఎన్నైతే అప్లికేషన్లు అప్లై చేశారో అప్లికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. వీటన్నిటికీ టోటల్ అమౌంట్ కూడా 25% భాగంగా మిగతా అమౌంట్ అంతా కూడా క్లియర్ చూపించింది. మీరు కనుక అన్ని ప్లాట్లకు పూర్తిగా ఒకేసారి ఎల్ఆర్ఎస్ ఒకేసారి సెటిల్మెంట్ అమౌంట్ కనుక కట్టినట్టయితే 20% రాయితీ భాగంగా మీరు ఎంత అమౌంట్ కట్టాలనో క్లియర్గా చూపించింది. ఆ అమౌంట్ మొత్తం కనుక మీరు ఈ మొబైల్లో ఫోన్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ గూగుల్ పే ద్వారా కానీ లేదా ఫోన్ పే ద్వారా కానీ మీరు కట్టవచ్చు. ఒకవేళ మీరు బ్యాంకులో చలానా కట్టాలన్నా కానీ మీ మొబైల్ ద్వారా అయితే ఎలా అయితే మీరు ఆన్లైన్లో ఈ విధంగా ఫార్ములా అయితే చేశారో అదే ఫార్ములా ప్రకారం కనుక వెళ్ళి బ్యాంకులో మీకు ఎక్కడ అమౌంట్ ఎంతైతే చూపిస్తుందో ఆ అమౌంట్నే మళ్ళీ మీరు అక్కడ చలానా రూపంలో కట్టాల్సి వస్తుంది. ఆప్షన్స్ అయితే అన్ని కూడా ఇలానే చేసి మీకు ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో ఆ అమౌంట్నే మీరు బ్యాంకులో కూడా ఎస్బీఐ బ్యాంకులో చలానా కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదండి. మీ మొబైల్ ఫోన్ ద్వారానే 100% కట్టొచ్చు. మీ దగ్గర కనుక ఒకవేళ పెద్ద ఫోను స్మార్ట్ ఫోన్ కనుక లేనట్టయితే మీ స్మార్ట్ ఫోన్ ఉన్న దగ్గరికి ఎవరి దగ్గరకి వెళ్ళి మీరు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్కి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కనుక ఇక్కడ మనం ఎంట్రీ చేసినట్టయితే, ఎందుకంటే ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. ఆ మొబైల్ నుంచి ఒకవేళ మనిషి లేకపోయినా అతను ఓటీపీలు చెప్పేట్టుకుంటే ఎవ్వరు మొబైల్ ద్వారా నుంచైనా కట్టుకోవచ్చు. వాళ్ళకి మనం గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కనుక అమౌంట్ ఆ సెల్లో కొడితే వాళ్ళ ద్వారా కట్టుకోవచ్చు. ఇది మొబైల్లో ఆన్లైన్ చేసే విధానం అర్థమైంది కదా. గూగుల్లో 25 మార్చి 31 లోపు కనుక మనం ఒకేసారి ఎల్ఆర్ఎస్ ఫీజు కనుక మొత్తం ఒకేసారి కట్టినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 25% రాయితీ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా కట్టుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టయితే గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ కట్టుకోవచ్చు. ఒకవేళ ఫోన్ కనుక మీ దగ్గర చిన్న ఫోన్ అయి పెద్ద ఫోన్ లేకపోతే వేరే వాళ్ళ ఫోన్ ద్వారా కూడా మనం కట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు బ్యాంకులో చలానా కట్టాలన్నా కానీ ఫార్ములా అయితే ఇదే కట్టాలి, ఇదే చూపించింది. ఈ ఫార్ములాకి వెళ్ళినాక మనకి ఎంతైతే అమౌంట్ చూపించిందో ఆ అమౌంట్ని మాత్రం మనం బ్యాంకులో చలానా కట్టాల్సి వస్తుంది. అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుంచే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా కానీ మీ ఇంటి దగ్గర ఉండే మీ మొబైల్ ఫోన్ ద్వారా నుంచి ఆన్లైన్ పేమెంట్ పూర్తి స్థాయి ఎల్ఆర్ఎస్ ఫీజు అయితే కట్టుకోవచ్చు. అది ఫోన్ పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ఖచ్చితంగా కట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేవు. ప్లాట్ల కోసం ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించగలరు. మనం ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టినాక ముందైతే మనం ఫీజు కట్టాలి.
ఎల్ఆర్ఎస్ ఫీజు అయితే మనం ముందు కట్టాలి. ముందు కట్టినాక మనకి తర్వాత మనకి గవర్నమెంట్ అధికారులు అయితే సర్వే కోసం వస్తారు. మనం ఏ వెంచర్ లో ప్లాట్ కొన్నాం, మనం కొన్న ప్లాటు ఇచ్చిన మ్యాప్ ప్రకారమే ఆ లొకేషన్ లో ఉందా, మనం ఇచ్చిన మెజర్మెంట్స్ కరెక్ట్ గానే లేవా, ఈ ప్లాట్ ఇతందేనా అన్ని వెరిఫై చేసి, అంటే మన ప్లాట్ క్రమబద్ధీకరించబడుతుంది అన్నట్టు, అంటే మన ప్లాట్ ని మనం భద్రపరుచుకుంటున్నాం అన్నట్టు. ఈ ప్లాట్లు అన్ని కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ సర్వే చేశాక పూర్తి స్థాయి సుమారుగా 2-3 నెలలు అయితే ప్రాసెస్ పడుతుంది. ఈ 2-3 నెలల తర్వాత మనకి ఎల్ఆర్ఎస్ మెజర్మెంట్స్ అన్ని గవర్నమెంట్ సర్వే చేశాక మనకి ఎల్ఆర్ఎస్ కట్టినట్టుగా రిసిప్ట్, పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ కట్టాక మనకైతే రసీదు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. మనం పూర్తి స్థాయిలో అమౌంట్ అయితే ఒకేసారి కట్టాలి. మనం పూర్తి స్థాయి అమౌంట్ కట్టినాక కొన్ని రోజుల తర్వాత అయితే మనకి గవర్నమెంట్ అధికారులు అయితే మన ప్లాట్ ని సర్వే చేసి మన మ్యాప్లో, మనం ఉన్న మ్యాప్ల ప్రకారం కనుక, మన ఇచ్చిన సర్వే నెంబర్ల ప్రకారం కనుక మన ప్లాట్ కనుక అన్ని క్లియర్గా అన్ని చెక్ చేసి మన ప్లాట్ భద్రపరచడం కోసం అయితే అన్ని వారు క్లియర్ చూసుకొని మనకి పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ కట్టినట్టుగా రసీదు అయితే ఇస్తారు. ఆ రసీదు కూడా మనకి ఒకవేళ నెట్లో పెడతారో మనం పోయి తీసుకోవాలనేది ఇంకా డీటెయిల్స్ అన్ని రాలేదు. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఇంకోటి ఏంటంటే, మనం ఒకవేళ బ్యాంక్ చలానా నుంచి కట్టినా కానీ ఆ చలానా రసీదు వస్తుంది. తర్వాతనే మనకి వాళ్ళు సర్వే చేశాక మాత్రమే మనకి ఆ సర్వే చేసేటప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మన మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీ ప్లాట్కు సర్వే చేసేటప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తారు. ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం కూడా వెళ్ళి మన ప్లాట్ సర్వే చేయించుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇవన్నీ కూడా తెలంగాణలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. అర్థమైంది కదా, మనం ఎల్ఆర్ఎస్ కోసం ఎలా అప్లై చేయాలో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే ఈ వీడియోని రిపీట్ గా మళ్ళీ చూసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైంది కదా, మీకు ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ ఎలా కట్టాలనేది క్లియర్ గా చెప్పాను. ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టినాక మనకి కింద రిసిప్ట్ కూడా చూపించింది. ఆ రిసిప్ట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదా ఏ నెట్ సెంటర్ పైన ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మొబైల్లో కూడా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టినాక మనకి ఫీల్డ్ మీదకి గవర్నమెంట్ వాళ్ళు మనకున్న మొబైల్ నెంబర్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ప్లాట్ దగ్గరికి సర్వే చేస్తారు. సుమారుగా 2-3 నెలలు అయితే ఈ ప్రక్రియ అంతా పడుతుంది. ఎమ్మటే డబ్బులు కట్టంలోనే మనకైతే ఫీల్డ్ మీదకి రారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయినాక ప్రభుత్వ అధికారులు మన ప్లాట్ ని సర్వే చేసి ఆ సర్వే ప్రకారం మన ల్యాండ్ అక్కడ ఉందా లేదా, మన ప్లాట్ నిజంగానే అన్ని గజాలు ఉందా లేదా అన్ని సర్వే చేసి కొలతలు కనుక అన్ని తీసుకున్నాక తర్వాతకి మనకి సర్టిఫికెట్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయినట్టుగా మాకు సర్టిఫికెట్ ఇస్తారు. ఇది అందరూ కూడా ప్లాట్ల యజమానులు గమనించగలరు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు అందరికైతే ఎల్ఆర్ఎస్ గురించి క్లియర్ గా వివరించడం జరిగింది. నేనైతే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రిపీట్ గా చూసి మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులకి 2025 మార్చి 31వ తారీఖు లోపు కనుక పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్ల యజమానులకి 25% బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా 2025 మార్చి 31వ తారీఖు లోపు మీరు ఎన్ని ప్లాట్లు కనుక మీరు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఆ ప్లాట్లన్నిటికీ పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ బంపర్ ఆఫర్ని అందరూ కూడా ప్లాట్ల యజమానులు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.